రుక్కు అదే వెళ్దాం. వెళ్ళిపోవడమేనా? బిల్లు కొట్టలేదు కదే. ఇది స్కూల్ కదే పిచ్చి పద. ఆఫీస్లో ఏమైనా అయిందా? ఆ మేనేజర్ ఏమైనా అన్నాడా? వాడి మొహం వాడేమంటాడు? మరి ఇదే వాడిని ఉద్యోగంలోంచి తీపించేసింది. అవునా? మన ఆఫీస్ టైమింగ్స్ ఏంటి ప్రణీత? ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? 10 to 6. మరి ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత కూడా మనం ఎందుకు వర్క్ చేయాల్సి వస్తుంది? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటి? ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు, థియేటర్లో సినిమా చూసేటప్పుడు, రెస్టారెంట్లో తినేటప్పుడు, ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా పర్సనల్ లైఫ్లో ప్రొఫెషన్ని ఇరికిస్తున్నారు. ఇదంతా మనం ఎందుకు భరించాలి? లెట్స్ పుట్ an end to this. Yes. Steve, making an exception is not a problem, but the rest of the... Do you need termination or what? Steve, No. Steve, please listen to me. Let me explain. Hello, Steve. వస్తున్నాడే. Mansa, యా కశ్యప్? you can leave now. హా? అది కాదు, ఆ చేత్తో ఇప్పటికే నువ్వు చాలా ఇబ్బంది పడుతూ వర్క్ చేస్తున్నావు. ఐ గెట్ ఇట్. యూ నీడ్ సమ్ రెస్ట్. అలాగే పాము గారికి కూడా. యూ కెన్ గో. ఓకే రుక్కు అదే వెళ్దాం. వెళ్ళిపోవడమేనా? బిల్లు కొట్టలేదు కదే. ఇది స్కూల్ కదే పిచ్చి పద. సరే సరే పిల్లలు, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. రామ్, ఐ విల్ నో లాంగర్ బి అవైలబుల్. టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. ఓ కశ్యపు, చెప్పండి. జాగ్రత్త నాయన. ఈ పని తలనొప్పి ఎప్పుడు ఉండేదేలే గాని ఇంటికి వెళ్ళాక తలకి కొబ్బరి నూనె బాగా మద్దం చేసి పెరుగన్నం తిని పడుకో. చల్లగా ఉంటుంది. సరేనా? వస్తానే. బాగున్నారు ఇద్దరు. మొత్తాన్ని మీ కశ్యప్ గారిని ఇరికించావు అనమాట. యా. ఇప్పుడు అటు సిచ్యువేషన్ ఏంటి? ఏముంది, ఆ స్టీవ్ వెళ్ళి సీఈఓకి కంప్లైంట్ చేశాడు. వాళ్ళంతా మా కశ్యప్ గారికి మీటింగ్ పెట్టి, యు ఇడియట్, హౌ కెన్ యు మేక్ సచ్ అ స్వీట్ లిటిల్ గర్ల్ వర్క్ విత్ ఫ్రాక్చర్, ఐఎమ్ ఫైరింగ్ యు, గెట్ అవుట్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పి కంపెనీలోంచి పీకేశారు. నిజంగానా? లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆఫీస్ కి పిలిపించుకుంటే ఎంత పెద్ద తప్పు తెలుసా? ఏమైతే ఏమైంది లేవే, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళే పని తప్పిందిగా. పదండి పదండి, రండి రండి. ఆన్ ది వే మా స్వీట్ షాప్ దగ్గర ఆగెళ్దాం. వినోద్ బాబు గారు వస్తారు. 2 kgs మైసూర్ పాక్, 1 kg మోతిచూర్ లడ్డు పార్సల్ చేసి పెట్టేసేయండి. ఓకే. అక్కడ అవన్నీ తీసేయండి, ఏం పెట్టకండి అక్కడ, సరేనా? ఓకే. హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్, ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. మావయ్య లేరా? ఆయన పనుందని బయటకు వెళ్ళారు. అవును, నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు ఇవాళ? వాళ్ళ మేనేజర్ ఉద్యోగం పీకెచ్చేసిందమ్మా. సరేమ్మా, కూర్చోండి. నందు, మీ నాన్న... హాయ్ లడ్డు బాబు, ఒక లడ్డు ఇవ్వా. ఏమైందమ్మా? రే, ఏంట్రా అమ్మాయి ఉద్యోగం పీకించినందుకు అంత పైశాచిక ఆనందం పడుతోంది? ఈ అమ్మాయిని కరెక్టే అంటావా? అదేంటమ్మా అంత మాట అన్నావు? మరేంట్రా, అన్నీ ఆ అమ్మాయికి నచ్చినట్టే చేస్తోంది. చూసావుగా, అడ్డొస్తే ఉద్యోగం పీకిచ్చింది. అమ్మా, నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా వాడు ఎంత టార్చర్ పెడుతున్నాడు. చెయ్యి విరిగిన ఆఫీస్కి రమ్మంటున్నాడు. వాడి సంగతి సరేరా, నాకు నీ సంగతే నచ్చట్లేదు. నేనేం చేశా? ఏం చేసావా? అరే, నీకు ఇంకా పెళ్లి కాలేదు, నువ్వేమో ఆ పిల్ల వెంట తిరుగుతున్నావు. షాప్ వదిలేసి ఆ పిల్ల వెంటే వెళ్తున్నావు. మా రే, ఆడపిల్ల ఎప్పుడు అణిగిమణిగి ఉంటేనే బాగుంటుంది. ఇలా తిరగబడేలా ఉంటే కుటుంబాలే తలకిందులవుతాయి. అప్పటికీ అన్నా, ఇలా ఉద్యోగాలు చేసే అమ్మాయిలు వద్దురా అని. విన్నావా? కావాలంటే వేరే అమ్మాయిని చూస్తా, నీతో పాటే షాప్లో ఉంటుంది. అమ్మ పిచ్చామా నీకు? రుక్కు, పద వెళ్దాం. ఏంటా? పద. మనసు ఆగు, మా అమ్మ చెప్పేది నిజమే కదా, మీ అమ్మ కరెక్ట్ గానే చెప్పారు. ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయిలు ఎవరికి వద్దు. చెప్పింది విని చేయమనేది చేసే అమ్మాయిలే అందరికీ కావాలి. జాబ్ చేసే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి పనికిరారు.
ఎందుకంటే సంపాదించే అమ్మాయిలకి పొగరెక్కువ కదా. అదే జాబ్ చేసే అమ్మాయిలే కావాలనుకో, వాళ్ళ జీవితం మొత్తం అబ్బాయి ఫ్యామిలీకే వెళ్ళాలి. మరి అమ్మాయి ఫ్యామిలీ సంగతి ఏంటి? మాన్స, అది నేను అనలేదు కదా. వెళ్ళి మీ అమ్మ చూపించిన అమ్మాయిని చేసుకో. మాన్స, అది పదరుక్కు. కా- సరే బాబు, మానస వెళ్తుంది, నేను కూడా వెళ్ళొస్తా. సరే బామ్మ. ఆటో పదండి అన్న. What is happening, Kashyap? సార్ అది I didn't expect this from you. I am disappointed. సారీ బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నీ రెక్లెస్నెస్ వల్ల ఈరోజు క్లయింట్తో మాట్లాడాల్సి వచ్చింది. ఆ అమ్మాయి పేరేంటి? మాన్సా, మానస. ఎందుకు రమ్మన్నావు ఆ అమ్మాయిని ఆఫీస్కి? మీరే చెప్పారు కదా సార్, చేయి విరిగినా పర్లేదు, ఏ ఎంప్లాయ్ అయినా ఆఫీస్ నుంచే పనిచేయాలని. అవును చెప్పాను, కానీ అది ఇష్యూ అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే కదా. సార్ తను ఇప్పటికే చాలా కష్టం మీద వర్క్ చేస్తుంది. షీ రియలీ నీడ్స్ ద రెస్ట్. అందుకే లీవ్ అప్రూవ్ చేశాను. కానీ మీరేమో ఫోర్స్ చేసి మళ్ళీ వర్క్కి పిలవమన్నారు. దానికే నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ప్రొఫెషనల్ లైఫ్లో ఫీలింగ్స్ పనికిరావు కశ్యప్. అది నీకు ముందు నుంచి చెప్తున్నా. ఎంప్లాయీస్ వర్క్ ఎఫిషియన్సీ పెరగాలంటే మనం ఇలాంటి స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి, తప్పదు. అందుకే కదండి ఎంత స్ట్రాంగ్ రీజన్స్ చెప్పినా నేను లీవ్స్ ఇవ్వట్లేదు. కానీ ఫ్రాక్చర్ అనేది చాలా సివియర్ థింగ్ సార్. అట్లీస్ట్ 1 వీక్ రెస్ట్ కావాలి. అందుకే లీవ్ అప్రూవ్ చేశాను. మీరేమో అక్కడే మిస్టేక్ చేసావు కశ్యప్. ఎందుకు లీవ్ ఇచ్చావు? ఆ రోజు ఆ అమ్మాయిని రమ్మనుంటే ఈ రోజు ఎక్కడ దాకా వచ్చిండేది కాదు. లీవ్ ఇచ్చి తనకు హోప్ ఇచ్చావు. అయినా ప్రతి లీవ్ నేను అప్రూవ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయాలని చెప్పానా లేదా నీకు? మీరు ఖచ్చితంగా అప్రూవ్ చేయరు కాబట్టే నేను చేశాను. మీరు చెప్పినట్టు ఎంప్లాయ్తో స్ట్రిక్ట్గా ఉండటం వరకు ఓకే సార్. కానీ మనం అది అడ్డు పెట్టుకొని మరీ బార్డర్ క్రాస్ చేసేస్తున్నాం. మీకేంటండి ఎప్పుడో యానివర్సరీలకి పార్టీలకి తప్ప ఎంప్లాయీస్ని కలవరు. వాళ్ళు మిమ్మల్ని కాదు కదా తిట్టేది, నన్ను బండబూతులు తిట్టుకుంటున్నారండి. వాళ్ళకేం తెలుసు మీరు చెప్పినట్టు నేను ఆడుతున్నా అని. మీరొక్కళ్ళని కాదు సార్, మొన్న కూడా ఆయన ఎవరు చైర్మన్ ఇంట్లో కూర్చొని పెళ్ళాం మొహం చూస్తే ఏమొస్తుంది, ఆ టైంని కూడా ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయండి, ఎక్కడికో వెళ్తారు అంట. ఆయన ఉద్దేశం ప్రకారం వారానికి 90 గంటలు పనిచేసినా తక్కువే. అసలు ఎంప్లాయ్ అంటే మనిషి అనుకుంటున్నారా మెషిన్ అనుకుంటున్నారా సార్? నాకు అర్థం కాదు. మెషిన్ అయినా నయం సార్, పాడైతే పక్కన పడేస్తాము. మనిషిని మాత్రం బాడీలో పార్ట్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నా సరే సావ కొడుతూనే ఉంటాం. ఇక నా వల్ల కాదు, ఐ రిజైన్. మీరు ఇంకో బలిపశువుని ఎత్తుక్కోండి. హే ఆగు కశ్యప్, విల్ డిస్కస్. ఎందుకు తొందర? మీరు వద్దు, మీ డిస్కషన్స్ వద్దు, నేను వెళ్తున్నాను. ఆగు కశ్యప్, వెయిట్, కమ్ బ్యాక్. మానసా, చెయ్యి నొప్పి ఏమైనా ఎక్కువైందా? ఏంటి అలా ఉన్నావు? మానసా, చెయ్యి నొప్పి ఏమైనా ఎక్కువైందా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? మీరైనా చెప్పండి అత్తయ్యా, ఏమైంది? ఆఫీస్లో ఏమైనా అయిందా? ఆ మేనేజర్ ఏమైనా అన్నాడా? వాడి మొహం వాడేమంటాడు? మరి ఇదే వాడిని ఉద్యోగంలోంచి తీపించేసింది. అవునా? అయితే ఇంకేంటే, పీడ వదిలినట్టేగా. మానసా, మరి ఎందుకు డల్గా ఉన్నావే? ఏమైందండి? ఇది ఆ నందుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వచ్చింది. పెళ్లి క్యాన్సలా? ఏం మాట్లాడుతున్నారండి? దేనికే? అమ్మా ప్లీజ్ నన్ను కాసేపు వదిలేస్తావా? పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం ఏంటే? మానసా, పద్మా, ఏమై కాసేపు దాన్ని అలా వదిలేయ్. అలా కాదత్తయ్యా. అన్నా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మొత్తం పెద్ద చేసి ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, హలో, కాజు బర్ఫీ ఎట్లా కిలో? కేజీ 1200. అంటే ఏంట్రా, ఒక అమ్మగా నీ గురించి ఆలోచించడం తప్ప? ఆ అమ్మాయి కొంచెం గయ్యాళ్ళలా ఉంది. ఫ్యూచర్లో నీకే చుక్కలు చూపిస్తుందేమోనని భయపడ్డాను. అయినా నాకేం తెలుసు ఆ అమ్మాయి మొత్తం వింటుందని. అన్నా, దూద్ పేడ ఎంతనా? కిలో దూద్ పేడ 560. మానస అంత మంచి అమ్మాయి మళ్ళీ మనకు దొరకదమ్మా. తను నాకు చాలా నచ్చింది. అది చాలదా మీకు? అన్నా గులాజామి అన్నా. అసలు ఏం కావాలన్నా మీకు? గులాజామ్ అన్న, ఒక గులాజామ్. దానికెందుకండి అది కేజీ ఎంత ఇది కేజీ ఎంత అని ఎంక్వైరీలు చేస్తున్నారు? శ్రీను, ఒక గులాబ్ జామ్ ఇచ్చి. థ్యాంక్స్ అన్నా. ఆహా, అమృతం.
కొంచెం ఫాస్ట్ తినొచ్చు కదా, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. ఓకేనా? బాయ్. హలో ఎంత? 20. సరే, సారీ. సారీ. నాకు కాదు, మానసాకి చెప్పు. అరే నేను చెప్తే బాగోదురా. ఈ తొక్కలో ఈగోలో తగ్గించుకుంటే మంచిది. మానసాకి వెళ్ళి సారీ చెప్పు. ఏంటి? చెప్తా. అదైతే ఫోన్లో చెప్తా కదరా. లేదు, డైరెక్ట్గా చెప్పు. మరీ సారీ చెప్పడం కోసం షాప్ కట్టేస్తే బాగోదు కదరా. నైట్ చెప్తా. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు అన్నిసార్లు కాల్ చేసి సాగొడుతున్నావు? నీ నంబర్ ఎత్తట్లేదని కొత్త నంబర్ తీసుకుని కాల్ చేస్తావా? నందు ప్లీజ్, నాకు కొంచెం స్పేస్ కావాలి. హలో హలో హలో. హాయ్ మానసా, దిస్ ఇస్ రామ్నందన్, CEO ఆఫ్ యువర్ కంపెనీ. ఓ సార్, సార్ ఐమ్ సో సారీ సార్, నేను వేరే వాళ్ళని అనుకున్నాను. నో ఇట్స్ ఓకే, ఫైన్. ఐ హర్డ్ నీకు యాక్సిడెంట్ అయిందని. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పెయిన్ ఉంది. ఈరోజు ఆఫీస్ నుంచి వర్క్ చేశాను కదా, కొంచెం స్ట్రెయిన్ పడింది. ఐఎమ్ సో సారీ మానసా. కశ్యప్ ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ ఫైన్, బట్ నిన్న ఆఫీస్కి పిలుస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తన పర్స్పెక్టివ్ నుంచి చూస్తుంటే క్లయింట్స్ నుంచి వచ్చే ప్రెషర్ వల్ల తన డెసిషన్ తీసుకున్నాడు అనిపిస్తుంది. సో నేను ఎవరి సైడు మాట్లాడడానికి లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎవరేం చేసినా ఇట్స్ ఫర్ అవర్ కంపెనీ మానసా. వీఆర్ లైక్ ఫ్యామిలీ. సో వీఆర్ సో సారీ ఫర్ ద ట్రబుల్ వీ హ్యావ్ గివెన్ యూ. అయ్యో ఇట్స్ ఫైన్ సార్. నీకు తెలుసు కదా మనకున్న డెడ్ లైన్స్. ఎలాంటి టైంలో నీకు లీవ్ అవ్వడం అంటే చాలా కష్టం. సో యూ మైట్ హ్యావ్ టు వర్క్ ఎట్ హోమ్. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి మానసా. మాకు కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని లేదు, కానీ ఐ హోప్ యూ అండర్స్టాండ్. టేక్ కేర్. హాయ్ అమ్మా. ఏంటి ఈవినింగ్ ఫంక్షన్కా? లేదమ్మా, కాల్స్ ఉన్నాయి. నేను రాను, మీరు వెళ్ళండి. ఇప్పటికే వర్క్లోడ్ ఎక్కువ అవుతుందంటే ఈవినింగ్ ఫంక్షన్కి. అసలు మన సాఫ్ట్వేర్ కష్టాలు ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయో. మన ఆఫీస్ టైమింగ్స్ ఏంటి ప్రణీత? ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? 10 to 6. మరి ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత కూడా మనం ఎందుకు వర్క్ చేయాల్సి వస్తుంది? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటి? ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు, థియేటర్లో సినిమా చూసేటప్పుడు, రెస్టారెంట్లో తినేటప్పుడు, ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా పర్సనల్ లైఫ్లో ప్రొఫెషన్ని ఇరికిస్తున్నారు. ఇదంతా మనం ఎందుకు భరించాలి? లెట్స్ పుట్ అన్ ఎండ్ టు దిస్. ఎస్ లెట్స్. మానసా, మానసా, ఎంతసేపు నాన్న డోర్ తీయడానికి? పడుకున్నానమ్మా. పద అన్నం తిందు గాని. నాకొద్దు. తినకుండా ఎలా అవుతుంది? అన్నం తిని మాత్రలు వేసుకోవాలిగా. రా. అమ్మా, ఏం మాట్లాడకుండా తిను. సారీ అమ్మా. కొత్తగా నాకెందుకు సారీ చెప్తున్నావు? నాకు అలవాటేగా. మీ నాన్నకి కోపం ఎక్కువ, ఇప్పుడు నీకు దాంట్లో ఏముంది? అసలు ఏం జరిగిందంటే నానమ్మ అంతా చెప్పిందిలే. తప్పు చేశానా అమ్మా? కరెక్ట్ అనిపించే చేసావుగా. ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించి డిసైడ్ అయితే 2 సైడ్లా న్యాయం అనిపిస్తుంది.
అలా కాకుండా ఒక్కదానివే డెసిషన్ తీసుకొని దాని గురించి మాట్లాడాలంటే అర్థం లేదు. అమ్మా హ్మ్? నేను జాబ్ మానేస్తున్నాను. మ్హూ. బాగా ఆలోచించే డెసిషన్ తీసుకున్నావు కదా. హ్మ్. సరే